ఒక అడవిలో కోతులు మొత్తం గుంపుగా ఉన్నాయి. ఒక కోతికి అనుకోని ఆపద వచ్చింది. దీంతో మిగతా కోతులు వెంటనే స్పందించాయి. ఆపద నుంచి కోతిని రక్షించాయి. దీనిని జంతు శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే జాతిపరమైన సంబంధం అంటారు. ఉదాహరణకు ఒక కోతిని మరో జంతువు అంతం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఒక మనిషి స్పందిస్తే ఆ జంతువు నుంచి కోతిని రక్షిస్తే దానిని ప్రకృతి విరుద్ధ సంబంధం అంటారు. ప్రస్తుతం ఇరాన్తో జరుగుతున్న యుద్ధం ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రకృతి విరుద్ధ సంబంధాన్ని కొనసాగిస్తోంది. యుద్ధం అనేది వ్యక్తుల అహాలను మాత్రమే సంతృప్తి పరుస్తుంది. దీర్ఘకాలంలో యుద్ధం వల్ల వినాశనం మాత్రమే జరుగుతుంది. అందుకే ఈ ప్రపంచంలో జరిగిన యుద్ధాలు, జరగబోతున్న యుద్ధాలు సృష్టించింది కేవలం వినాశనం మాత్రమే. ఆయుధ వ్యాపారులు, సామ్రాజ్యవాదులు లాభపడితే పడి ఉండొచ్చు. అంతిమంగా ఏ దేశ ప్రజలకు కూడా లాభమూ లేదు, నష్టము తప్ప. యుద్ధం వల్ల నష్టపోయిన దేశం పునర్నిర్మాణం కోసం ప్రజల మీద పన్నులు వేయాల్సి ఉంటుంది. యుద్ధం చేసిన దేశం కూడా ఆయుధాలు కొనుగోలు కోసం చేసిన ఖర్చును భర్తీ చేసుకోవడానికి ప్రజల మీద పన్నులు వేయాల్సిందే. ఇక్కడ సమిధలుగా మారింది ప్రజలు. యుద్ధంలో ముందుండి నడిచింది సైనికులు. రాక్షస ఆనందాన్ని పొందింది మాత్రం పాలకులు. ప్రస్తుతం జరుగుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధంలో అమెరికాకి ఎటువంటి నష్టమూ లేదు. అమెరికా ప్రవేశించాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడో అట్లాంటిక్ సముద్రానికి దూరంగా ఉన్న అమెరికా మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్న ఇరాన్ మీద దాడి చేయాల్సిన అవసరం వీసమెత్తు కూడా లేదు. కానీ అమెరికా ప్రవేశించడానికి అత్యంత దారుణమైన దాడులు చేయడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ మధ్య ఆసియా ప్రాంతంలో ఒక చిన్న దేశం. ఈ దేశానికి చుట్టూ శత్రు దేశాలున్నాయి. అందువల్లే వాటి నుంచి కాపాడుకోవడానికి ఐరన్ డోమ్ అనే అత్యంత ఖరీదైన రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకుంది. అయినప్పటికీ ఇటీవల ఇరాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఐరన్ డోమ్ వ్యవస్థ మీద దాడి చేశారు. ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం కురిపించారు. శత్రువు అప్పటి నుంచి ఇజ్రాయెల్ మేల్కొంది. తన శత్రువుగా పరిగణించిన ప్రతి ఒక్కరిని అంతం చేయడం మొదలుపెట్టింది. అత్యంత కట్టుదిట్టమైన ఆంతరంగిక భద్రతా వ్యవస్థ మొసాద్ ద్వారా శత్రువులను ఏరిపారేయడం మొదలుపెట్టింది. అయితే ఇరాన్ మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ దేశానికి శత్రువుగానే ఉంది. పైగా ఇటీవల ఐరన్ డోమ్ వ్యవస్థ మీద దాడి చేసిన ఉగ్రదాడులు ఇరాన్ దేశంలో ఆశ్రయం పొందారని ఇజ్రాయెల్కు తెలిసింది. దీంతో ఇరాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. సాధారణంగానే ఇజ్రాయెల్ మీద ఈగ వాలితే అమెరికా ఏమాత్రం సహించదు. దీని వెనుక బలమైన కారణం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేసింది. అమెరికాను ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించేలా చేసింది యూదులు. వీరిని ఇంగ్లీష్లో జ్యూస్ అని పిలుస్తూ ఉంటారు. యూదులు స్వతహాగానే అత్యంత తెలివైన వారు. ప్రపంచంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలుగా పేరు పొందిన మెటా, గూగుల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీలకు యజమానులుగా ఉన్నారు యూదులు. ఇజ్రాయెల్ దేశంలో యూదుల సంఖ్య అధికంగా ఉంటుంది. అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే యూదులు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో యూదులకు ఎటువంటి ఆపద వచ్చినా సరే అమెరికా ప్రభుత్వాన్ని స్పందించేలా చేస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధంలో అమెరికాకి ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ యుద్ధం చేస్తోందంటే దానికి ప్రధాన కారణం యూదులు. అమెరికాలో బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి మొదలు పెడితే ఫార్మా రంగం వరకు అన్నింట్లోనూ యూదులు ఉన్నారు. వారంతా కూడా ఇజ్రాయెల్ మూలాలు కలిగే ఉన్నారు. అందువల్లే ట్రంప్ మరో మాటకు తావులేకుండా యుద్ధం చేస్తున్నాడు. అమెరికా అప్పుల్లో ఉన్నప్పటికీ భారీగా వెచ్చించి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాడు. తెర ముందు ట్రంప్ పేరు వినిపిస్తున్నప్పటికీ తెర వెనుక ఉన్నది మాత్రం యూదులు. ఎందుకంటే వారు లేకపోతే అమెరికా లేదు. పొరపాటున యూదులు గనక అమెరికాను వదిలి వెళ్లిపోతే అది శ్మశాన దిబ్బగా మారిపోతుంది. అందువల్లే అమెరికా ఇజ్రాయెల్కు సంఘీభావంగా యుద్ధంలోకి దిగింది.